ముందు భాగంలో మన సిటీ మీద గాడ్జిల్లా ఎలా విరుచుకుపడిందో చూసాం. నేను చించాన్ కలిసి గాడ్జిల్లాని ఆపగలిగే ఒకే ఒక్క కింగ్ కాంగ్ ని తీసుకుని రావడానికి బయలుదేరాం. అసలు కింగ్ కాంగ్ మమ్మల్ని ఎలా గుర్తుపట్టింది? మేము విషయం చెప్పాక కింగ్ కాంగ్ మాకు సహాయం చేయడానికి ఒప్పుకుందా లేదా? గాడ్జిల్లాకి కింగ్ కాంగ్ కి జరిగిన యుద్ధంలో అసలు కింగ్ కాంగ్ గెలిచిందా లేదా ఓడిపోయిందా? ఈ విషయాన్ని తెలుసుకునే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి. అరే చించాన్, ఏంట్రా మన కింగ్ కాంగ్ గాడు అంత భయంకరంగా చూస్తున్నాడు? అసలు మనల్ని గుర్తుపట్టాడంటావా లేదా మన పని అయిపోయిందంటావా? మామయ్య, నువ్వు నన్నేం అడగొద్దు. నాకు ఆల్రెడీ చెడ్డీ తడిపోయింది. నువ్వు ఇంకా నన్ను భయపెట్టకు మామయ్య. అయిపోయింది మీ పని. ఒకవేళ కింగ్ కాంగ్ మిమ్మల్ని గుర్తుపట్టలేదంటే మాత్రం మీ సంగతి ఈ రోజుతో ఇక్కడే అయిపోయినట్టే. ఒకవేళ గుర్తుపడితే మాత్రం మీరు బతికిపోయినట్టే. అరే రంగయ్య, నువ్వు నోరు ముయ్యి. మామయ్య, ఈడేంటి మామయ్య నన్ను ఇంకా భయపెట్టేస్తున్నాడు? అరే చించాన్, ఎలా అయినా మనం ఈ కింగ్ కాంగ్ గాన్ని తీసుకుని వెళ్లాల్సిందేరా. మామయ్య మామయ్య, కింగ్ కాంగ్ గాడు దగ్గరికి వచ్చేస్తున్నాడు మామయ్య. ఏంటి మామయ్య ఇలా మీదకి వచ్చేస్తున్నాడు? భయం వేస్తుంది మామయ్య. రే చించాన్, అంత భయపడకరా. నాకు అర్థమైంది, వాడు ఇంకా మనల్ని ఏమీ చెయ్యట్లేదంటే వాడు మనల్ని గుర్తుపట్టాడు. లేకపోతే వాడికి ఎంతసేపు రా మన బాడీని నలిపి పడేయడానికి. నిజమే మామయ్య, మనల్ని గుర్తుపట్టినట్టున్నాడు. అందుకే కదా మనల్ని అటాక్ చేయట్లేదు. అవునరా చించాన్, నాకు కూడా అదే అనిపిస్తుంది. రే ఫ్యూరీ, నేనున్నా కాబట్టి వాడింకా మిమ్మల్ని ఏమీ చెయ్యట్లేదు. వాడింకా మిమ్మల్ని గుర్తుపట్టాడో లేదో కన్ఫర్మ్ గా తెలీదు. చాలా జాగ్రత్తగా ఉండండి. అది నిజమే రంగయ్య. సరే, ఇప్పుడు వాడు మనల్ని గుర్తుపట్టాడో లేదో తెలుసుకోవాలంటే ఒకటే మార్గం ఉందిరా చించాన్. అవునా మామయ్య, ఏం చేయాలి ఇప్పుడు మనం? ఏం లేదురా చించాన్, వాడిని ఇక్కడ వదిలిపెట్టక ముందు నీకు గుర్తుందా, వాడికి నేను ఒక పంచ్ నేర్పించాను. అదే అప్పర్ పంచ్. అవును మామయ్య, మరి ఇప్పుడు గుర్తుంటదంటావా? ఒకసారి ట్రై చేసి చూద్దాం రా. రే కింగ్ కాంగ్, నేను నీకు గుర్తున్నాను అని నాకు తెలుసు. నువ్వు అందుకే ఇంకా నన్ను అటాక్ చేయట్లేదని కూడా తెలుసు. కమాన్ రా, నేను నీకు గుర్తున్నానని నిరూపించు. నేను నీకు నేర్పించిన ఆ అప్పర్ కట్, అదే ఆ షాట్ నువ్వు చేసి చూపించు. కమాన్ రా కింగ్ కాంగ్, తొందరగా చెయ్యి. మామయ్య, వాడేంటి మామయ్య అటు ఇటు తిరుగుతున్నాడు? మేబీ నువ్వు చెప్పింది గుర్తుకు రావట్లేదేమో. అరే చించాన్, నువ్వు చెప్పేది నిజమేరా. వాడికి గుర్తుకు రావాలంటే నువ్వు ఆఖరిగా ఒక పని చేయాలరా చించాన్. నేనేం చేయాలి మామయ్య? అదేరా చించాన్, నువ్వెప్పుడు డాన్స్ వేస్తావే, నీ స్పెషల్ స్టెప్ అది వేసి చూపించరా. మేబీ వాడికి గుర్తొస్తుందేమో. ఏంటి మామయ్య, నేను రికార్డింగ్ డాన్స్ లో ఇలా కనిపిస్తున్నాను నీకు? అరే రే, అలా కాదురా. ఇప్పుడు వాడు గుర్తుపట్టాలంటే అదొకటే మార్గం. సరే మామయ్య, సరే. ఏం చేస్తాను ఇంకా గుర్తుపట్టాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఏ డింగి చెక్క డింగి చెక్క డింగి చెక్క ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ డింగి చెక్క డింగి చెక్క డింగి చెక్క ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ. మామయ్య, కొన్ని చెప్పలు నా వల్ల అవ్వట్లేదు మామయ్య, అయినా కష్టపడేస్తున్నాను. మామయ్య, సరిపోతుందా? ఇంకా 4 స్టెప్లు వేయమంటావా? రే పొట్టోడా, నువ్వు డాన్స్ చేస్తే పక్కనున్న నాకే కనబడట్లేదు. అంత పెద్ద కింగ్ కాంగ్ కి కనబడుతుందని ఎలా అనుకున్నావురా? నీకులాగా కింగ్ కాంగ్ ఏమైనా గుడ్డోడు అనుకున్నావా రంగయ్య తాతయ్య? రే పొట్టోడా, ఇంకోసారి అలా మాట్లాడావంటే అనవసరంగా దెబ్బలు తింటావు. అరే మీ ఇద్దరు ఇంకా గొడవ పడ్డం ఆపుతారా? అరే చించాన్, రంగయ్య చెప్పిన దాంట్లో కూడా విషయం ఉందిరా. విషయమా? నాకేం కనిపించట్లేదే. రే, నీకేమీ కనిపించకపోవడం కాదరా, ఈ మొక్కల్లో నువ్వే కింగ్ కాంగ్ కనబడు. అందుకే నేను చెప్పేది విను. వెళ్ళి ఆ హెలికాప్టర్ మీదకి ఎక్కి డాన్స్ అయ్యి, అదే కరెక్ట్ అయిన పద్ధతి. అరే ఫ్యూరీ మామయ్య, నాకు కొన్ని కోట్లు ఇచ్చినా కొన్ని పనులు చెయ్యను, అందులో ఇదొకటి. రే చించాన్, ఏంట్రా నువ్వు ఇంత చిన్న విషయానికి అంత మొండికేస్తున్నావు? నువ్వు ఎంత లేట్ చేస్తే అక్కడ గాడ్జిల్లా అంత నాశనం చేస్తుంది. మన కింగ్ కాంగ్ ని తీసుకెళ్లాలరా, తొందరగా చెయ్యరా. అయ్యో మామయ్య, నీకెన్నిసార్లు చెప్పాలి? అసలు ఆ హెలికాప్టర్ చూసావా ఎంత ఉందో? నా హైట్ చూసావా నేనెంతున్నాను? నాలాంటి పొట్టుడు అలాంటి పెద్ద హెలికాప్టర్ ఎలా ఎక్కుతాడు అనుకుంటున్నారు మామయ్య? నీకు తెలుసు కూడా నేను పొట్టుడని పదే పదే గుర్తు చేస్తున్నావు మామయ్య. చాలు మామయ్య, ఇంకా చాలు. వ్యూయర్స్ చూసారా నాకెంత పెద్ద అవమానం జరిగిందో? నాకు తెలుసు మా వ్యూయర్స్ ఎప్పుడు నాకు అండగానే ఉంటారు. గైస్, మీ బలం చూపించండి. ఆ లైక్ బటన్ మీద మీరు గుడ్డే గుద్దుడికి దెబ్బకి కింగ్ కాంగ్ గతం గుర్తొచ్చేయాలంతే. వీలైతే సబ్స్క్రైబ్ బటన్ కూడా నలిపి పడేయండి. అది అది అంతే అంతే, కరెక్ట్ గా చేస్తున్నారు మీరంతా. ఇప్పుడు కింగ్ కాంగ్ కి ఎలా గతం గుర్తుకు రాదో నేను చూస్తాను.
మామయ్య ఇప్పుడు చెప్పు కింగ్ కాంగ్ కి నువ్వు చెప్పిన అప్పర్ కట్ ఇప్పుడు గుర్తుకొస్తుంది. అరే చించాన్, కోపంలో చేసిన భలే పని చేసావురా. మన వ్యూవర్స్ ఉన్నారు కదా, వాళ్ళు హెల్ప్ చేశాక మనోడికి కథం గుర్తుకు రాకుండా ఎలా ఉంటుంది. ఇప్పుడు చూడు. అరే కింగ్ కాంగ్, నాకు తెలుసురా నేను నీకు గుర్తొచ్చానని. నేను నీకు నేర్పిన అప్పర్ కట్ ఒక్కసారి చేసి చూపించు, సరిపోతుంది. అరే చించాన్, చూసావా మన కింగ్ కాంగ్ గడికి మొత్తం గుర్తొచ్చేసిందిరా గతం. అవును మామయ్య, అవును నేను చూసాను, మొత్తం గుర్తొచ్చినట్టుంది. ఇంకెందుకు మామయ్య లేటు, అసలు సిటీలో ఏం జరుగుతుందో కింగ్ కాంగ్ కి మొత్తం చెప్పు, మనకి తోడుంటాడు. సరేరా చెప్తాను. కింగ్ కాంగ్, అసలు ఏం జరిగిందంటే అదిరా కింగ్ కాంగ్, ఇప్పుడు నువ్వు తోడు లేకపోతే మన సిటీ మశానం అయిపోతుంది. మామయ్య ఆ కింగ్ కాంగ్ కి మామయ్య అంత కోపం వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తాడంటో. ఏమోరా, నాకు అది అర్థం కావట్లేదు. సిటీలోకి పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు రా. మేబీ గాడ్జిల్లా దగ్గరికి అనుకుంటా. రంగయ్య, పించాన్, మన కింగ్ కాంగ్ వేటకి వెళ్ళాడు రా. పదండి మనం వెళ్ళి హెల్ప్ చేద్దాం, తొందరగా పదండి. పద మామయ్య పద వెళ్దాం. ఈ రోజు ఆ గాడ్జిల్లా గడికి తాట తీయాల్సిందే. రంగయ్య గట్టిగా పట్టుకో. రై రై, ఇంకా గాడ్జిల్లా గడికి చుక్కలు కనబడతాయని నాకు అర్థమైంది. మన కింగ్ కాంగ్ పనిలో దిగాడంటే మామూలుగా ఉండదు. వాడిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. వాడి కంఠంలో ఊపిరున్నంత వరకు వాడు ఆగడు. మామయ్య ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టుంది. అరే తెలుసు కదరా, మన ముసలోడు సినిమాలు ఎక్కువ చూస్తాడని, అందులోంచే కొడుతున్నట్టున్నాడు. ఇప్పుడు మనకు అది కాదరా ఇంపార్టెంట్, మన కింగ్ కాంగ్ ఎలా విజృంభిస్తుందో చూడాలి. మామయ్య కింగ్ కాంగ్ ఏం మామయ్య కనిపించట్లేదు, ఇటు సైడే కదా వెళ్ళింది. అదిగో చూడరా, నీ ముందే ఉన్నారు పొట్టుడా. రే చించాన్, అదిగోరా మన పార్క్ లో ఉన్నారు చూడు. వామ్మో, ఏంట్రా ఇద్దరు అసలు కదలకుండా ఏం చేస్తున్నారు? అవును మామయ్య, అసలు ఏంటి వాళ్ళిద్దరు కదలట్లేదు, అసలు ఏం జరుగుతుందంటారు అక్కడ? ఏమోరా చించాన్, నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏంటి జస్ట్ బాడీలు కదులుతున్నాయి గాని కొట్టుకోవట్లేదు, ఏమీ చెయ్యట్లేదు. ఇప్పటి వరకు విధ్వంసం సృష్టించింది కదరా ఆ గాడ్జిల్లా, ఎందుకంత సైలెంట్ అయిందంటావు? రే ఫ్యూరీ, ఇన్ని రోజులు నువ్వు కింగ్ కాంగ్ దగ్గర లేవు కాబట్టి నీకు అర్థం కావట్లేదు. అవి రెండు మాట్లాడుకుంటున్నాయి. అవునా రంగయ్య, మేబీ నిజమేమో. నాకు తెలిసి అవి కొంచెం సేపట్లో యుద్ధం మొదలు పెడతాయి. మేబీ వాటికి దగ్గరగా ఉండడం మనకంత మంచిదిగా కాదు. కొంచెం దూరంగా పోనివ్వు. అదిగో మామయ్య బిల్డింగ్ పైన ఆపు. సరేరా చించాన్, కొంచెం దూరంగా ఉండి చూద్దాం. మామయ్య చాలా జాగ్రత్తగా దింపు. నేనేమైనా ఎక్స్పర్ట్ పైలట్ అనుకున్నావారా? ఫోన్లో ఏదోలా దింపాను కదా, దిగు. అసలు ఏం చేస్తున్నారో ఏంటో వీళ్ళిద్దరు. వామ్మో, ఇంకెంతసేపు మాట్లాడుకుంటారా? అసలు అక్కడ ఏం జరుగుతుందంటావురా రంగయ్య? వాళ్ళు అసలు ఏం మాట్లాడుకుంటున్నారో నువ్వు నాకు చెప్పగలుగుతావా? సునామీ వచ్చే ముందు సముద్రం కూడా సైలెంట్ గానే ఉంటది మామయ్య. అరే చించాన్, నేనేం అడిగాను, నువ్వేం చెప్తున్నావురా? అంటే అంటే అక్కడ యుద్ధం జరుగుతుంది కదా మామయ్య, కొంచెం ఎలివేషన్ ఇద్దామని. రే నువ్వు కొంచెంసేపు నోరు మూసుకునుండ్రా. రంగయ్య, అసలు అక్కడ ఏం జరుగుతుందో చెప్తావా? వాడు ఆగడు ఫ్యూరీ, వాడు ఆగడు. వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఒరే మీ ఇద్దరు ఎలివేషన్ ఆపండ్రా ప్లీజ్, అక్కడ ఏం జరుగుతుందో చెప్పండ్రా. ఏడవకు, నేను చెప్తా విను. వాడు ఆగడు ఫ్యూరీ, వాడు ఆగడు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అబ్బా ఇదేంటో దురద. అరే మళ్ళీ మళ్ళీ అదే చెప్తావేంట్రా? ప్లీజ్ రా, అక్కడ ఏం జరుగుతుందో చెప్పు. సరే సరే ఏడవకు, చెప్తా విను. రే గాడ్జిల్లా, అసలు ఎందుకురా సిటీలోకి వచ్చావు? నీకు ఇక్కడ పనేముంది? అరే కింగ్ కాంగ్, నేను వచ్చింది నీ కోసమే. ఏరా, మీ ఇంట్లోంచి తరిమేశారా? ఇక్కడ మా ఊర్లోకి వచ్చి తిరుగుతున్నావు. ఈ ఊరేమన్నా మీ అబ్బ సొత్తేరా? నా ఇష్టం, నేను ఎక్కడైనా తిరుగుతాను. తిరిగితే తిరిగావు, కానీ వెహికల్స్ అన్ని నాశనం చేస్తున్నావు, బిల్డింగ్లు కూలగొడుతున్నావు, పోలీసులతో దెబ్బలాడుతున్నావు. ఎందుకు? ఇదంతా నీ వల్లే, నీ ఒక్కడి వల్లే. ఏం మాట్లాడుతున్నావు? నేనేం చేశాను? నువ్వు రోజు మీ ఆవిడికి వంటలో సహాయం చేస్తూ, ఇంటి పనుల్లో సహాయం చేస్తూ, మీ ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు కదా? అవునరా, చేస్తున్నావు. దాంట్లో నీకు పోయేదే ఉంది. నాకేం కాలేదురా, మా ఆవిడికి అయింది. నువ్వెందుకు ఇలా సహాయం చేయట్లేదు నాకని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అందుకే నీ మీద కోపంతో నిన్ను వెతుక్కుంటూ వచ్చా. ఇప్పటికి దొరికావురా, అయిపోయావు. అరే రంగయ్య, అసలు ఏం మాట్లాడుతున్నావురా? నిజంగా వాళ్ళిద్దరు ఇదే డిస్కస్ చేసుకుంటున్నారా? మామయ్య డిస్కషన్ మాత్రం భలే ఇంట్రెస్ట్ గా ఉంది.
చూసావా ఈ చించాన్ గడికి కూడా భలే నచ్చింది, నీకు నచ్చలేదా వేస్ట్ ఫెలో? అరే రంగయ్య, ఏంట్రా ఆటలాడుతున్నావా? సిటీ చాలా ప్రమాదంలో ఉంది. మీరిద్దరూ ఇప్పుడు ఆటలాడకండి. తొందరగా చెప్పండి, ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు? రే ఫ్యూరీ, నువ్వు కంగారు పడకు. నేను చెప్పిన దానిలో మొత్తం నిజం లేకపోవచ్చు, కానీ వాళ్ళు ఈ సిటీలో దెబ్బలాడకూడదని చెప్పి మాత్రం ఫిక్స్ అయ్యారు. గాడ్జిల్లా ఆ కింగ్ కాంగ్ కోసం మాత్రమే వచ్చిందంట. వాళ్ళిద్దరూ ఏదైనా ఖాళీ ప్రదేశానికి వెళ్లి ఇప్పుడు ఫైట్ చేసుకుందాం అని ఫిక్స్ అయ్యారు. మేబీ వాళ్ళు ఇప్పుడు వెళ్ళొచ్చు. అదిగో అదిగో వెళ్తున్నారు. పదండి, మనం వాళ్ళని ఫాలో చేద్దాం. అవును మామయ్య, వెళ్తున్నారు. పద, మనం కూడా వెళ్దాం. సరే సరే పదండి, మనం కూడా కింగ్ కాంగ్ కి హెల్ప్ చేద్దాం. పద మామయ్య, పద, తొందరగా వెళ్దాం. పద. తొందరగా ఎక్కండి, తొందరగా. నేను ఎక్కాను, ఇక బండితి రై రై. అరే చించాన్, వాళ్ళిద్దరూ ఎటువైపు వెళ్ళారో చూసావా? అలా సముద్రం వైపు వెళ్ళారు మామయ్య. మామయ్య మామయ్య, అదిగో అక్కడ ఉన్నారు. అవునరా చించాన్, కనిపించారు. మనం అంత దూరం వెళ్ళడం మనకి చాలా ప్రమాదం. ఇక్కడే హెలీప్యాడ్ ఉంది కదా, దాని పక్కనే డ్రాప్ చేయి. ఓకే రంగయ్య, ఇక్కడే ఉందాం. మామయ్య మామయ్య, స్లోగా దింపు. ఓకే ఓకే, దిగండి దిగండి. మనం ఇక్కడి నుంచే చూద్దాం అసలు మన వాళ్ళు ఎలా పోరాడుతున్నారో ఏంటో. వామ్మో, ఎంత భయంకరంగా నుంచున్నారా. అవును మామయ్య, ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు. అసలు కింగ్ కాంగ్ గాడ్జిల్లాని ఓడిస్తాడో లేదో కూడా తెలియదు. గట్టి కొడుతున్నారు. కొట్టాడు, తీసుకున్నాం. మా టైం వస్తుంది, మేము కొడతాం. మామయ్య చూసావా, మన కింగ్ కాంగ్ గాడ్జిల్లాని ఎలా తరివేసిందో? అవునరా చించాన్, నేను కూడా అదే చూస్తున్నా. అసలు నమ్మలేకపోతున్నారా. వెల్ డన్ ఫ్యూరీ, వెల్ డన్. ఈ వాయిస్ ఎక్కడ విన్నానే? కమిషనర్ సార్, మీరెప్పుడు వచ్చారు? నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని చూస్తున్నాను. మేబీ నేను మీకు కనబడకపోవచ్చు, నా కళ్ళు ఎప్పుడు మీ చుట్టూనే ఉంటాయి. నువ్వు చేసిన మంచి పనిని నేను ఎంత మెచ్చుకున్నా తక్కువే. వెల్ డన్ ఫ్యూరీ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ సిటీని కాపాడారు. మామయ్య, నేను కూడా నీతో పాటు ఉన్నానని చెప్పు. అంతేకాదు, మన తాత కూడా ఉన్నాడని చెప్పు. అవును కమిషనర్ సార్, వీళ్ళిద్దరూ లేకపోతే అసలు ఈ రోజు నేను ఏ పని చేయలేకపోయేవాడిని. కింగ్ కాంగ్ ని కూడా తీసుకురాలేకపోయేవాడిని. నాతో పాటు వీళ్ళిద్దరికి కూడా అంతే ఈక్వల్ క్రెడిట్ దక్కుతుంది. ఆ పిల్లలు మీకు కూడా వెల్ డన్. అయ్యో సారీ తాతగారు, మీకు కూడా వెల్ డన్. ఎవడ్రా తాతయ్య? ఎవడికి తాతయ్య? అయినా మీ అందరితో నాకు పనే లేదు. నేను నా హెలికాప్టర్, నా కింగ్ కాంగ్ ని తీసుకుని వెళ్తాను. ఫీరు మామయ్య, మనం దొరికిపోయేలా ఉన్నాం. తొందరగా వెళ్దాం, పద. నిజమేరా చించాన్గా, పదరా సైలెంట్ గా వెళ్ళిపోదాం. మెల్లగా నా వెనకొచ్చి, అసలు వెనక్కి తిరిగి చూడకు, తొందరగా వచ్చే పద. వస్తున్నా మామయ్య, వస్తున్నా. పద పద. సరే కమిషనర్, ఇక నేను కూడా వెళ్ళొస్తా నా బుజ్జిముండ హెలికాప్టర్ తో. ఏ ముసలుడా, ఎక్కడికి వెళ్తున్నావు? ఆ హెలికాప్టర్ గవర్నమెంట్ ది. ఏంటి గవర్నమెంట్ దా? ఏం మాట్లాడుతున్నావు? అరే ఫ్యూరీ, నాకు మళ్ళీ చెవులో పూలు పెట్టారా మీరిద్దరు కలిసి. ఈసారి మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టను రా ఫ్యూరీ. రే చించాన్, మొత్తం మీద తాతని భలే బోల్తా కొట్టించాంరా. అవును మామయ్య, అదంతా ఎవరి తెలివి? నా తెలివే కదా. అవును కదా గాయ్స్, మీకు నా తెలివి గాని నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. అంతేకాదు, నేను మీ ఫేవరెట్ అయితే తప్పకుండా నా నేమ్ కామెంట్ చేయండి. బాయ్ బాయ్. బాయ్ గాయ్స్.